ప్రైజ్ లార్డ్. దేవునితో సమయం అనే ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, మహోన్నతుడు తండ్రి, ఇది నాన్న ప్రోగ్రామ్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు. మీరు మాతో తోడుగా నడిపించండి. ప్రోగ్రామ్ చేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకున్న తలంతులు నీ కొరకు వాడబడలాగున్నాం అయ్యా తండ్రి. అటు రీతిగా మేము జీవించలాగా మీరు మాకు సహాయం చేయండి. మీరు మాతో తోడుగా నడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. super badi yaar milaye dost na avar pole yaar milaye isme ko super badi yaar milaye dost na avar pole yaar milaye avar batman kaatilo superhero da and spider-man kaatilo parallel avar batman kaatilo superhero da and spider-man kaatilo parallel इसमें को super बड़ी यार मिलाई दोस्त ना वर बोले यार मिलाई नहीं मैं என்பதே எனக்கு இல்லையே இயேசு என்னை தான் மறக்கவில்லையே தனிமை என்பதே எனக்கு இல்லையே இயேசு என்னை தான் மறக்கவில்லையே मेरा यीशु அவரை மஸ்து என்னோடகிட்டு मेरा यीशु அவரை மஸ்து என்னோடகிட்டு ఈరోజు మనం స్టోరీలో న్యాయాధిపతిలో ఒక న్యాయాధిపతి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు యెఫ్తా. ఆయన న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడి ఉంటుంది అనమాట. ఇద్దరు న్యాయాధిపతులు 11వ అధ్యాయం ఓపెన్ చేయండి. అయితే మరి యెఫ్తా ఒక వ్యభిచారి యొక్క కుమారుడు అనమాట. అయితే ఆయన వాళ్ళ తండ్రి పేరు ఏంటంటే గిలాదుకి యెఫ్తా అనే ఒక కుమారుడు పుడతాడు అనమాట. అయితే ఈ యెఫ్తా వ్యభిచారి యొక్క కుమారుడు కదా, మరి గిలాదు యొక్క భార్య యొక్క పిల్లలు ఎదిగిన తర్వాత యెఫ్తాని వాళ్ళ ఇంట్లోంచి బయటకు పంపించేస్తారు అనమాట. పంపించేసినప్పుడు మరి యెఫ్తా తోబ్ అనే ఒక ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టాడు. అంటే ఈ కుటుంబానికి దూరంగా తోబ్ అనే ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టాడు అనమాట. అయితే ఈయన చాలా పరాక్రమ బలాఢ్యుడు, అంటే చాలా గొప్ప ఫైటర్ అనమాట, గొప్ప వారియర్ అనమాట. అయితే ఒకనొక టైంలో అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలీయులకి వ్యతిరేకంగా యుద్ధానికి చేయడానికి వస్తాడనమాట. చేయడానికి వచ్చినప్పుడు మరి ఈ ఇశ్రాయేలీలు అంటే గిలాదీయులు ఉన్నారు కదా, వీళ్ళ తండ్రి వంశం వాళ్ళందరూ కూడా యెఫ్తా దగ్గరికి వచ్చి, నువ్వు గొప్ప వీరుడు కదా, నువ్వు మాతో సహాయం పడు, మేము ఖచ్చితంగా నీకు అంటే వాళ్ళ యొక్క గిలాదీలకు అందరికి న్యాయాధిపతి నాయకుడిగా పెట్టుకుంటామని చెప్పేసి అంటారనమాట. అనినప్పుడు మరి మీరు అంటుంది మనకి దేవునికి మధ్యలో మీరు మాట్లాడుతున్నారు, మీరు ఖచ్చితంగా నన్ను అలా చేస్తేనే దేవుడు మనకి న్యాయం తీరుస్తాడని చెప్పేసి అంటాడు. అయితే అప్పుడు మరి వీళ్ళందరూ గిలాదీలందరూ వాళ్ళ మీద నాయకుడిగా యెఫ్తాని నియమించుకుంటారనమాట. నియమించుకున్న తర్వాత మరి యెఫ్తా ముందు అసలు మాటలతో ముగిద్దామని చెప్పేసి అనుకుంటారనమాట. అనుకొని అమ్మోనీయుల రాజుకి ఒక వర్తమానం పంపిస్తాడు. అసలు మీరు మా మీద యుద్ధానికి ఎందుకు చేయడానికి వస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు మా రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు, మా రాజ్యాన్ని ఆక్రమించారని చెప్పేసి అంటాడనమాట. అనినప్పుడు యెఫ్తా అంటాడు, లేదు, దేవుడు మాకు ముందు విజయం ఇచ్చాడు, ఆ విజయం ద్వారానే మేము ఆ స్థానం పొందుకున్నాం, ఆ ఏరియా మొత్తం మాకు సొంతమైందని చెప్పేసి అన్నప్పుడు అమ్మోనీయుల రాజు లేదని చెప్పేసి యుద్ధానికి వస్తానని చెప్తాడు అనమాట. అంటే ఆ మాటలతో ఆ డిస్కషన్ కంప్లీట్ అవ్వదు. సో వాళ్ళు యుద్ధానికి వెళ్ళే పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఈ యెఫ్తా దేవుని మీద ఎంతో నమ్మకం ఉంచి ఏమంటారంటే, మేము అక్కడికి వెళ్ళి యుద్ధం అయిన తర్వాత నేను వచ్చి తన విజయం పొందుకొని వచ్చినప్పుడు ఎవరైతే తనని ఫస్ట్ ఎదుర్కొంటారో వాళ్ళని దేవునికి బల అర్పించేస్తానని చెప్పేసి అంటాడనమాట. అనినప్పుడు మరి వాళ్ళు బయలుదేరి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత
మరి వీళ్ళకన్నా ముందు ఏంటి బాలాక్ అనే ఒక రాజుతో మనం యుద్ధం చేసుకున్నారు, అయినా వీళ్ళ గెలిచారు, ఇశ్రాయేలీలే గెలిచారని మనం తెలుసుకున్నాం ముందు వారంలో. అయితే మరి చెప్తాడు ముందే, బాలాకు కన్నా నువ్వు గొప్పవాడు కాదు, నువ్వు మాతో గెల్లేవన్నా సరే ఈ అమోనీయుల రాజు ఏంటంటే వీళ్ళ మీద యుద్ధానికి వస్తాడు వ్యతిరేకంగా. అయితే అప్పుడు మరి వీళ్ళు అమోనీయుల మీద యుద్ధం చేసినప్పుడు అమోనీయులు వీళ్ళ దగ్గర ఓడిపోతారు. ఇశ్రాయేలీలు విజయం పొందుకొని తిరిగి మిస్పా అనే ప్రాంతంలో ఇతని ఇల్లు ఉందన్నమాట. ఆ టైంలో అంటే యుద్ధ సమయంలో ఇతను మిస్పా అనే ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. అయితే తిన ఇంటి మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు తన కూతురు సంతోషముతో అంటే చాలా ఆనందంగా అక్కడ తంబూరలు వాయించుకుంటూ నాట్యం చేస్తూ అంటే వాళ్ళ తండ్రి విజయం పొందాడు కదా, ఈమె సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఎంతో సంతోషంగా ఆమె వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి అక్కడికక్కడే బట్టలు చింపుకొని దేవునికి మొరపెడతాడు అనమాట. ఏంటి ప్రభువా, నువ్వు నాకు ఇంత గొప్ప విజయం ఇచ్చి తీరా ఆయన కూతురు అంటే తనకు ఒక్కగానొక కూతురు, ఇంకెవరు బిడ్డలు లేరనమాట. అయితే నువ్వు నాకు ఒక్కగానొక కూతుర్ని కూడా నువ్వు ఎలాగా అని చెప్పేసి ఆయన చాలా బాధపడుతున్నప్పుడు అప్పుడు ఈమె అడుగుతుంది అనమాట, ఎవరు వాళ్ళ కూతురు అడుగుతుంది. కూతురు అడిగినప్పుడు చెప్తాడనమాట, ఇలాగా నేను దేవునికి ఒక మొక్కుకున్నాను, ఎప్పుడైతే నాకు విజయం పోతే నేను వస్తానో నన్ను ఎవరు ముందుకు ఎదుర్కొంటారో వాళ్ళని దేవుడికి నేను బలర్పిస్తానని చెప్పేసి అని చెప్పినప్పుడు మరి వాళ్ళ కూతురు ఏమంటదంటే ఒక మాట అంటది, నువ్వు దేవునికి ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట తప్పక నాన్న, ఖచ్చితంగా నువ్వు ఏదైతే మాట ఇచ్చావో అటు రీతిగానే నాకు చెయ్యి అని చెప్పేసి అంటది అనమాట. చెయ్యని అనిన తర్వాత మరి తిను దేవుని దగ్గర 2 నెలలు ప్రార్థన చేసుకుంటది అనమాట. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి యెఫ్తా ఎలాగైతే దేవుడి దగ్గర మరి మాట ఇచ్చాడో అట్టి విధంగా తన కూతురికి చేస్తాడనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా దేవునికి ఇచ్చిన మాట మనం తప్పకూడదు. ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన మాట మనం నిలబెట్టుకొని నెరవేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన మన జీవితాల్లో ఇచ్చిన ప్రతి ఒక్క మాటని ఎప్పుడొకప్పుడు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి మనం కూడా ఆయనకి ఎంతో కృతజ్ఞత భావంతో కలిగి ఉండి ఆయనకి మనం ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుస్తూ ఉండాలన్నమాట. దీంతో ఈ స్టోరీ ముగించబడింది. ఈ స్టోరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యెఫ్తా ఎవరి యొక్క కుమారుడు? గిలాదు వ్యభిచారి యొక్క కుమారుడు. ఓకే, తన తండ్రి పేరు గిలాదు, తన తల్లి ఒక వ్యభిచారి. ఓకే, మరి తనని ఎవరు ఇంట్లోంచి బయటకి గెంటేశారు? గిలాదు ఒక భార్యకి పుట్టిన పిల్లలు ఇంట్లోంచి పెద్దయిన తర్వాత ఇంట్లోంచి తరిమేశారు. ఓకే, రైట్ ఆన్సర్. మరి బయటికి పంపించేసినప్పుడు గిలాదు ఏ ప్రాంతంలో ఉండేవాడు? తోబు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆయనని మళ్ళీ ఎవరు వచ్చి అడిగారు, ఎందుకు అడిగారు? ఎవరు వచ్చి తమ దగ్గరికి రమ్మని అడిగారు, ఎందుకు అడిగారు? ఇశ్రాయేలీలు తనను వచ్చి రమ్మని అడుగుతారు, ఎందుకు అడిగారు? యుద్ధానికి. ఓకే, రైట్ ఆన్సర్. మరి ఎవరు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు? అమోనీయులు. రైట్ ఆన్సర్. మరి గిలాదుకి ఇశ్రాయేలీలు ఒక మాట ఇస్తారా? మాట ఏంటి? మీరు మా వైపే నిలబడండి, మేము మిమ్మల్ని న్యాయాధిపతులుగా మేము ఉంచుతాము అని చెప్పేసి మాటిస్తారు. వాళ్ళిద్దరికి మధ్యలో దేవుడే సాక్షి అని చెప్పేసి అప్పుడు గిలాదు అనేది చెప్తాడనమాట. అయితే మరి గిలాదు ఎలాంటి వ్యక్తి అని చెప్పి అతన్ని ఎందుకుంటారు? బలవంతుడు, పరాక్రమ గల బలాఢ్యుడని ఆయన ఎన్నుకుంటారనమాట. అయితే ముందు అసలు గిలాదు ఏం చేస్తాడు? అమోనీయులకి యుద్ధానికి వెళ్ళే ముందు అంటే అతను ఏమైనా వర్తమానం పంపిస్తాడు, మీరు మా సైన్యాన్ని యుద్ధం ఎందుకు కోరుకుంటున్నారు, మేము ఏం చేసామని. అప్పుడు అమోనీయుల రాజు ఏమంటాడు? మీరు మా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు కాబట్టి అని చెప్తారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత మరి యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడికి ఏమని మాటిస్తాడు అనమాట? అమోనీయుల మీద యుద్ధానికి వెళ్ళే ముందు యెఫ్తా దేవునికి ఏమని మాటిస్తాడు? నేను యుద్ధంలో కానీ గెలిస్తే నాకు ఎదురుగా ఎవరు వస్తారో వాళ్ళని నేను బలిస్తానని చెప్తాడు. ఫస్ట్ ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళని బలిస్తానని చెప్పేసి అంటాడు అనమాట. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు విజయం పొందుకున్నారు? యెఫ్తా. రైట్ ఆన్సర్. యుద్ధం టైంలో యెఫ్తా యొక్క ఇల్లు ఏ ప్రాంతంలో ఉంది? మిస్పా. రైట్ ఆన్సర్. యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరు ఎదుర్కోవడానికి వచ్చారు? తన కూతురు. ఎలా వచ్చింది? తంబూరాలతో నాట్యం చేసుకుంటూ సంతోషంగా వచ్చింది. ఓకే, అప్పుడు మరి యెఫ్తా యొక్క రియాక్షన్ ఏంటి? తన బట్టలు చింపుకొని చాలా బాధపడతాడు అనమాట. ఎందుకంటే తన ఒక్కగానొక్క కూతుర్ని బలి ఇవ్వాల్సి వచ్చినందుకు.
ఓకే, రైట్ ఆన్సర్. దీంతో ఈ క్వశ్చన్స్ ముగించబడి లాస్ట్ వీక్ ఇచ్చిన కంఠస్థ వాక్యం చెప్పండి. ఆహా, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరముగా ఉండటం ఎంత మేలు. నీ ఆజ్ఞలను నేను గైకొన్నప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లింతును. నీ కట్టడలను నేను గైకొన్నట్లు నన్ను బుద్ధిగా ఒడనాడకుము. కీర్తన 119 5, 6, 7, 8 వచ్చినప్పుడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఈ ప్రార్థనతో ముగించుకుందాం. ఏసియా గొప్ప దేవుడా తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన వారం నుంచి దినం వరకు కాచి కాపాడినందుకు మీకే వేలాది వందనాలు. ప్రోగ్రామ్ అంతట్లో మీరు తోడుగుండి సహాయం చేసినందుకు మీకే వేలాది వందనాలు అయ్యా. ఇదిగోండి ఏసియా నాయన, ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో వారాలు మేము చేసేటట్లుగా మీరు తోడుగుండి సహాయం ఉండండి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మా చదువుల్లో మీరు తోడుగుండి సహాయం చేయండి. మీ వాక్యంతో మేము బలపరచబడేలా సహాయం చేయండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.